ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇస్తున్న మాటలను, హెచ్చరికలను, వాగ్దానాలను ప్రతి దినము మనము స్వీకరించి ఆశీర్వదించబడాలి. మనము మేలు నొందుకోవాలి, ఇతరులు మేలు పొందుకునేటట్టుగా ఈ వచన భాగాలన్నీ కూడా ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్వదించబడండి. రండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకూడనట్లు చూచుకొనుడి. Hebrews 12:25 See to it that you do not refuse him who speaks. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రొత్త ఒడంబడికను తిరస్కరించడం గురించిన హెచ్చరిక ఇదండి. దేవుని యొక్క వాక్కును, ఆయన మాటలను తిరస్కరించే వాళ్ళని గురించి చెప్తున్న హెచ్చరిక అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్య భాగం అంతా కూడా చదివినట్లయితే, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, అంటే అర్థం ఏమిటంటే, భూమి మీద ఉన్నప్పుడు, అంటే తన ప్రవక్తలను భూమి మీదకు పంపించి తన వాక్కును ప్రభువు తన ప్రజలకు వినిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలు లక్ష్యం చేయలేదండి, వినలేదండి, తిరస్కరించారు. పిల్లరా, ఆ తిరస్కారం వల్ల వారు చాలా కష్టాలు కొని తెచ్చుకున్నారు, కొంతమంది మరణించారు కూడా. సినాయి కొండ మీద ప్రభువు ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ధర్మాన్ని, విధులను, కట్టడలను, న్యాయ విధులను తిరస్కరించిన వారు మరి మరణం పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఇప్పుడు కొత్త నిబంధనను మనకి ఇచ్చాడండి ప్రభువు. అనగా మరి పైనుంచి ప్రభు తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన మాటను మనము విని తీరవలసిందేనండి. ఆయనను నమ్మి తీరాలి అండి. ఆయనే రక్షకుడు అన్న సంగతిని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన కొరకు చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి సజీవుడుగా లేచాడు, పునరుత్థానుడు అని చెప్పి మనము సంపూర్ణంగా విశ్వసించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, భూమి మీద ఉన్న వాళ్ళని మీరు తిరస్కరించారు, పరలోకము నుండి వచ్చిన మరి ఈ యొక్క హెచ్చరికను కూడా మీరు తిరస్కరించితే మీరు తప్పించుకొనలేకపోవట అనేది నిశ్చయము. అంటే మీరు తప్పించుకోలేరు అని చెప్పి ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే భూమి మీద ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదండి. కాబట్టి తన కుమారుని ద్వారా తాను కనపరుచుకున్నాడు ప్రభు. అదే మాటని యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తున్నారు. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది కదా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ మీరు తప్పించుకుంటారు? నా ప్రియ కుమారుణ్ణి నేను మీ కొరకు ఇచ్చేసానే, అయినా మీరు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారు అని చెప్పి ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం చేయొద్దు సుమా. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా ఉండేటట్టు చూచుకోమని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28, 29 వచనాలు కనుక చూస్తే, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇలారా ప్రశ్న మనకే వదిలేశారు ప్రభు, సమాధానం మనకి ఇచ్చేశారు. దాన్ని స్వీకరించి మనం లోబడి ఆశీర్వదించబడాలి. మనకి బుద్ధి చెప్పుచున్న దేవుని యొక్క వాక్యాన్ని, ప్రవక్తలను, దైవజనులను మనము విస్మరించడానికి వీలు లేదు అండి. ఈ దినం పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం, ప్రభు దినం. మనం మందిరాల్లో కనపడి ఆయన నిబంధనకు ఆనవాలుగా ఉన్న దానిని మనం చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, విసర్జించితే మనము విసర్జించబడతాము అన్న సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజున క్షమించబడలేదు, ఈ రోజున నిబంధన రక్తాన్ని నువ్వు గనక త్రోసివేస్తే మరి ఎక్కువ దండనకు పాత్రులంగా మనం ఎంచబడతాము. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో ఉండి, ప్రభు మందిరంలో కనబడి ఆశీర్వదించబడి దీవించబడాలని చెప్పి, అనేక మందికి మేలుకరంగా మన బ్రతుకులు ఉండాలని చెప్పి, దేవునికి ప్రియమైన బిడలంగా మనం బ్రతకాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ బ్రతకడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మీయ తత్వాన్ని ప్రభు మనకి అనుగ్రహించి నడిపించుగాక. దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3:3 ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నేను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మదగిన దేవుడు నిన్ను కాపాడుచు రక్షిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఏమీ బాధపడవద్దు, వరి అవ్వద్దు. లేవనెత్తేవాడు ఆయనే, ఎత్తైన స్థలంలో నిన్ను నిలవబెట్టేవాడు ఆయనే. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా నువ్వు దర్శించి దీవిస్తూ ఉన్నావు, రక్షిస్తున్నావు, కనికరిస్తున్నావు, కృప చూపిస్తూ ఉన్నావు. మానక నీ యొక్క కృపలను మా పట్ల, మా బిడ్డల పట్ల చూపుతూ ఉన్నావు తండ్రి. అవును ప్రభా, మాకు బుద్ధి చెప్పుచున్న వారిని ప్రభా నాయన నిరాకరిస్తే మేము ఎలాగో తప్పించుకోగలుగుతాం నాయన. నేను దండనకు పాత్రలం కాకుండా ప్రభావములను రక్షించి కాపాడేమని వేడుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధిలో నిలవబడి మేము ఆశీర్వదించబడే భాగ్యం దయచేయండి ప్రభా నాయన. నీ మేలులను అనుభవించే కృపలు మా బిడ్డలకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. నిండారులుగా నువ్వు దీవించే దేవుడు, రక్షించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నీ నిబంధనను త్రోసివేసే వారముగా కాకుండా, నీ దండనకు పాత్రలముగా అయ్యే వాళ్ళంగా కాకుండా ప్రభా, నీ చేత మరిన్ని దీవెనలు అనుభవించే వాళ్ళంగా నాయన, నీ సమృద్ధికరమైన ఆశీర్వాదాలు అనుభవించే వారిగా మా బిడ్డలను ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. ఇదే దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. పునరుత్థాన దినపు ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి మందిరాల్లో నాయన బిడ్డలందరూ కుటుంబాలతో కనబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు కొంతమంది నిర్వర్తిస్తుండగా వారితోనూ నీ సన్నిధి ఉంచండి. న్యాయం, నీతి, యథార్థతలు కలిగి బిడ్డలు జీవించడానికి కృప చూపించండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభు మంచాన పడి ఉంటే లేవనెత్తండి ప్రభా. సమస్యల్లో చిక్కుబడిన, నిరాశలో కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. యేసు రక్షించండి ప్రభా. నీ వాక్కు చేత దర్శించండి ప్రభా, ధైర్యపరచండి నాయన. లోకాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. భవాది తంత్రాలకు లోబడకుండా నాయన తండ్రి వాటిని ఎదుర్కొనే భాగ్యం దయచేసి మహిమ పొంది ప్రపంచ దేశాలు నెమ్మది సమాధానాలు దయచేయండి నాయన. నేను నీ సన్నిధానం అందు మేమందరం ఆశీర్వదించబడడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.